కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్ ఘట్టమనని మూడో తరం వారసుడు ఇంట్రడ్యూస్ సినిమా ఈరోజు ఆ ఛాన్స్ అశ్విని దత్ గారికి ఇచ్చారు. అదే అశ్విని దత్ గారిని పెట్టి మూడో తరాన్ని లాంచ్ చేసే ప్రయత్నం. నీతో పరిచయం అయినప్పటి నుంచి ఒక్కొక్క జ్ఞాపకం నా గుండెల్లో దాచుకొని తను రొటీన్ అని తెలిసినప్పటికీ, గతంలో అనేక సార్లు ప్రజలు చూసినటువంటి మెలికలే అయినప్పటికీ ఆ పద్ధతిలో డిజైన్ చేసి ఉంటే డెఫినెట్గా మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఇంకొంచెం పెరిగేది. ఇతను కొన్ని సినిమాలు నడుపుతాడు అనే హోప్ ఇచ్చాడు. భరద్వాజ గారు ఘట్టమనని మూడో తరం వారసుడు ఇంట్రడ్యూస్ సినిమా ఈరోజు అవును, శ్రీనివాస్ మంగాపురం రిలీజ్ అయింది థియేటర్లో. లాంచ్ చేస్తారు మూడో తరం. అంటే మనకి జనరల్గా ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం లాంచ్ అయినటువంటి జయకృష్ణ, ఘట్టమనేని జయకృష్ణ గారు, కృష్ణ గారి మనవడు రమేష్ బాబు గారు అబ్బాయి. రమేష్ బాబుని జనాలు చాలా ఎర్లీగానే చూశారు. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి రెగ్యులర్గా కృష్ణ గారి సినిమాల్లో ఆయన చైల్డ్హుడ్ అంతా రమేష్ బాబే ఉంటాడు అని ఆడియన్స్ని అలా ఫిక్స్ చేశారు ఒక టైంలో. అది సీతారామరాజులో చూశారు, దొంగలకు దొంగ సినిమాలో చూశారు. అలా ప్రతి సినిమాలోనూ కృష్ణకి చైల్డ్హుడ్ ఉంటే రమేష్ బాబే చేసేవాడు. ఈ పద్ధతిలో అలవాటైపోయి తనని హీరోగా పుష్ చేసినప్పుడు సామ్రాట్ అనే సినిమా మొదటిది. అది మొదట ఒక కన్నడ డైరెక్టర్తో అనుకుని, తర్వాత కాదనుకుని వి మధుసూదన్ రావు గారితో చేయించుకున్నారు. ఆ సినిమా హిందీ రీమేక్ అయినప్పటికీ తెలుగులో బాగానే నడిచింది. క్రేజు, ఇమేజు, అభిమానులు, నెట్వర్క్ ఇవన్నీ ఉపయోగపడ్డాయి ఆ సినిమాకి. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు, కానీ కెరియర్ సీరియస్గా నడవలేదు. బజార్ రౌడీ లాంటి సినిమాలు ఉన్నాయి తనకు కూడా, తన కెరియర్లో కూడా. కానీ ఎందువలనో కెరియర్ అనుకున్న స్థాయిలో నడవలేదు. తర్వాత యాక్చువల్గా అలా సక్సెస్ఫుల్ కెరియర్ కృష్ణ గారి లాగా నడిపినవాడు మహేష్ బాబే. మహేష్ బాబు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా జనాలకు విపరీతంగా పరిచయం ఉన్న నటుడే. అతన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి హీరోగా లాంచ్ చేశారు. ఆ ఛాన్స్ అశ్విని దత్ గారికి ఇచ్చారు. అదే అశ్విని దత్ గారిని పెట్టి మూడో తరాన్ని లాంచ్ చేసే ప్రయత్నం జరిగింది. ఈ చందమామ కథలు అనే బ్యానర్ మీద అశ్విని దత్ గారి సమర్పకుడిగా ఈ సినిమాని లాంచ్ చేశారు. ఈ లాంచ్ చేసినటువంటి సందర్భం అజయ్ భూపతి స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, కథ ఆయనదే, స్క్రీన్ ప్లే ఆయనే, డైరెక్టర్ ఆయనే. అయితే కథలో ఎక్కడా కొత్తదనం లేదు. అంటే లవ్ స్టోరీకి ఉండవలసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకున్నాడు ఆయన. ఏది పెట్టినా రొటీన్ అనే పరిస్థితి ఉంది. అంటే అనేక భాషల్లో అనేక పద్ధతుల్లో ప్రేమ కథలు చూసేస్తున్నాం. కొత్త తరహా ప్రేమ కథలు చెబితే ఇది లాంచింగ్ హీరోకి వర్కౌట్ అవుతుందా, వెయిట్ అవుతుందా అనే భయం ఉండుంటుంది. అందుకని తను రొటీన్ అని తెలిసినప్పటికీ, గతంలో అనేక సార్లు ప్రజలు చూసినటువంటి మెలికలే అయినప్పటికీ ఆ ఫార్ములాలోనే కథను రాసుకున్నాడు. జనరల్గా కమర్షియల్ ఫార్ములా సినిమా అంటే జనాలకు తెలిసిన కథని ఇంకొకసారి ఎంగేజింగ్గా చెప్పగలగటమే. ఆ పని నేను చేయగలను అని బాధ్యత భుజాన్ని వేసుకుని ఆ మేరకు నిజానికి స్క్రీన్ ప్లేలో కూడా పెద్దగా మెరుపులు ఏమీ లేవు. ఆ మెరుపులు అంటే రొటీన్గా నడిచిపోతుంది సినిమా. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే మెలిపెలు, వాటిని ఏమిటంటారంటే స్క్రీన్ ప్లే తాలూకా మ్యాజిక్లు అవేవీ లేవు. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమీ లేవు, కానీ సినిమా అలా వెళ్ళిపోతుంది. కొంతమేరకు ఇప్పుడు ఏదైతే చెప్పానో నేను, అది యాడ్ చేసింది మోహన్ బాబు క్యారెక్టర్. మోహన్ బాబు గారు నిజానికి ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం పవర్ఫుల్గా వాడి ఉండొచ్చు. మనకి సలీం జావేద్ తరహా స్క్రీన్ ప్లేలో ఒక బలమైనటువంటి సపోర్టివ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఓ పాజిటివ్ క్యారెక్టర్. ఆ పద్ధతిలో డిజైన్ చేసి ఉంటే డెఫినెట్గా మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఇంకొంచెం పెరిగేది. ఆ ప్రయత్నము జరగలేదు. అయినప్పటికీ మోహన్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఆయన నిజానికి ఇండస్ట్రీకి ఒక హోప్ ఇచ్చాడు. ఇప్పుడు
బలమైనటువంటి ఆ రేంజ్ క్యారెక్టర్లు ఆయన మహానటిలో ఎస్వి రంగారావు క్యారెక్టర్ చేశాడు. అవును. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్లు చేయటానికి సమర్థవంతుడైనటువంటి ఆర్టిస్ట్ అవసరం ఉంది. ఇలాంటి పాత్రల్ని ప్రధానంగా పెట్టి, గతంలో రంగారావు గారిని ప్రధాన పాత్రలో పెట్టి హీరో హీరోయిన్లు ఉన్నప్పటికీ ఈయనే కీలకంగా ఉంటాడు. సినిమాకి పిల్లర్ ఈయన మీద నడిచిపోయిన సినిమాలే. అలా డిజైన్ చేసుకుంటే బాగుండేది ఇది. కానీ అలా డిజైన్ చేసుకునే సినిమాలకి ఒక పెద్ద దిక్కున్నాడు ఇండస్ట్రీలో అనే హోప్ ఇచ్చాడు ఆయన, మోహన్ బాబు. కాబట్టి అదొక ప్లస్ పాయింట్. తర్వాత అసలు ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది జయకృష్ణ గురించి. అవును. తను అంటే నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉన్నాడు. పెద్దగా తను ఇబ్బంది పడలేదు. వారసుడు అయినప్పటికీ ఇంకొక 2 సినిమాలకు నలిగితే నిలబడే, అంటే డెఫినెట్గా ఇతను కొన్ని సినిమాలు నడుపుతాడు అనే హోప్ ఇచ్చాడు. అంటే 3వ జనరేషన్ లాంచింగ్ ప్రాపర్గానే జరిగింది. పరిచయ కార్యక్రమం బాగుంది. అలాగే రవీనా టాండన్ నుంచి వారసురాలను తీసుకొచ్చారు. తను కూడా అంటే తనకి అవకాశం దొరికిన చోట్ల బాగానే నటించింది. దాంతోపాటు పెద్దగా గ్లామరు ఆ ఏరియాకి వెళ్ళలేదు. కథని కూడా చాలా లిమిటెడ్గానే నడిపాడు ఆయన. బళ్ళారి అలాగే తిరుపతి ఏరియా తీసుకుని యాక్షన్ డ్రామాగా నడిపే ప్రయత్నం, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ నడిచింది. మనకి కృష్ణ గారు అనగానే తుపాకీ కాల్పులు, ఈ హడావిడి కనిపించేది ఆయన సినిమాల్లో. రివాల్వర్ లేకపోతే కృష్ణ గారి సినిమా లేదు అనే వాతావరణం కదా అయింది. ఆ రెఫరెన్స్ వాడాడు సినిమాలో. వాడాడు ఆ యాక్షన్ హీరో ఇమేజ్ని, కృష్ణ గారికి ఉన్నటువంటి ఇమేజ్ని ఇతని మీద వర్కౌట్ చేసే ప్రయత్నం చేశాడు. అది జనాలకి అభిమానులకి బాగానే క్యారీ అయింది. తను కూడా కష్టపడ్డాడు. జయకృష్ణ కూడా యాక్షన్ ఎపిసోడ్స్లో చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. డెఫినెట్గా అతనికి భవిష్యత్తు ఉంది. 3వ జనరేషన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశాడు. రెండోది తను డిసిప్లిన్డ్గా కనిపిస్తున్నాడు. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో కూడా తను చాలా డిసిప్లిన్డ్గానే ఉన్నాడు. అంటే ఇక్కడ ఫోకస్ పెట్టాలి, నిలబడితే అవకాశాలు అవే దొరుకుతాయి. ఇక్కడ నిలబడటమే ప్రధానం. కృష్ణ గారు అలాగే నడిచింది ఆయన కెరియర్. కాబట్టి దాన్ని సీరియస్గా ఫాలో అయిపోతే కెరియర్ వెళ్ళిపోతుంది. ఆ భరోసాని ఇచ్చాడు. అలాగే నరేష్తో చేయించినటువంటి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఆయనకి ఒక రెఫరెన్స్ ఉంది. ఆయన గతంలో చలంగారు చేసేవాడు ఇలాంటి క్యారెక్టర్లు. ఆ రెఫరెన్స్ని పట్టుకొని ఆయన బాగానే నడిపించాడు క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ పేరు విచిత్రంగా ఉంటుందన్నారు ఆ రోజు. అవును. స్వతంత్ర బాబు, స్వతంత్రం అనే పేరు పెట్టి స్వతంత్రం అని కూడా పిలుస్తారు ఆ క్యారెక్టర్. అలా ఈ స్వతంత్ర బాబు అనేటువంటి క్యారెక్టర్ డిజైనింగు, దానిలో కొంత తమిళ రెఫరెన్స్లు పాత ఇవి కనిపించినప్పటికీ దాన్ని తను ఓన్ చేసుకుని, తనకి కొన్ని ఉన్నాయి, తనకి తెలిసిన పాత ఆర్టిస్టులు తాలూకా రెఫరెన్స్లు ఉన్నాయి. ఆ రెఫరెన్స్లన్నీ వినియోగించి ఆయన రక్తి కట్టించాడు ఆ పాత్రని. అలాగే బ్రహ్మాజీ కూడా సపోర్ట్గా నిలబడ్డాడు సినిమాకి. అది బ్రహ్మాజీ, సాయి శ్రీనివాసు, వీళ్ళందరూ ఎంటర్టైనింగ్ ఏరియాలో భుజం కాశారు. యాక్షన్ డ్రామా ఎమోషనల్ వైపు మోహన్ బాబు గారు నిలబడి నిజానికి అక్కడ స్క్రీన్ ప్లేలో మెరుపులు లేకపోయినప్పటికీ వీళ్ళు తమ పెర్ఫార్మెన్స్ నుంచి నిలబెట్టారు సినిమాని. అలా ఎంగేజింగ్గా ఉంది. అంటే కమర్షియల్ సినిమా రొటీన్ కథే ఉంటుంది. ఆ రొటీన్ కథని 156సారి చెప్తున్నా జనాలు ఎంగేజ్ అయ్యి చూడాలి. అది జరిగింది సినిమాలో. ఆ మేరకు వర్కౌట్ అయ్యేలాగా చూసుకున్నారు. రెండోది తనకి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించి కొంత ఆ టేస్ట్ ఉంది అజయ్ భూపతికి. అది ఈ సినిమాకు ఉపయోగపడింది. అది బాగా ఆర్గనైజ్ చేసుకున్నాడు ఆ బ్లాక్స్ అన్ని. నిజానికి దాని మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టాడేమో అనిపించింది కూడా. తను ఓపెనింగ్ నుంచి ఇతన్ని యాక్షన్ హీరో కృష్ణ గారి మనవడు అనేది ఆయన బుర్రలో ఫిక్స్ అయి ఉన్నాడు. కాబట్టి ఆ ఏరియాలో చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. అంటే ఏం కావాలో సినిమాకి ఆ ఖర్చు పెట్టారు.
ఆ ఖర్చు పెట్టారు, ఎక్కడా రాజీ పడలేదు, పద్ధతిగా లాంచ్ చేశారు, ల్యాండింగ్ బాగుంది. డెఫినెట్గా ఇతను అంటే ఇప్పుడు మనకి హీరోలు కావాలను అనేటువంటి ఒక గొడవ ఉంది. అవును. అంటే క్రౌడ్ పుల్లర్ కావాలి, ఏదో ఒక ఫేస్ ఇమేజ్తో క్రౌడ్ని థియేటర్లకి రప్పించే కుర్రాళ్ళు కావాలి. ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే. డెఫినెట్గా అంటే లోకల్ మార్కెట్నే తను కమిట్ అయ్యి కొన్ని కథాత్మక చిత్రాలు అలా అనుకుని వెళ్తే డెఫినెట్గా ఉపయోగపడే నటుడే. ఓకే. డైలాగ్ డెలివరీ బాగుంది, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా నడిపాడు. పర్టికులర్గా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్లో నిలబెట్టాడు. ఓకే. మొదట్లో కొంచెం తడబాటు అనిపించింది, కానీ స్టార్టింగ్ సినిమా నడుస్తున్న కొద్దీ అలవాటు అయ్యాడు. ఓకే. ఈ అలవాటు అనేది ఇంకొక సినిమా పడిపోతే నడిచిపోతుంది. ఓకే. కొన్ని సీన్స్లో డైలాగ్తో నిలబెట్టాడు. పెర్ఫార్మెన్స్తో పాటు డైలాగ్లో ఆ ఈజీనెస్ ఉంది. ఆ ఈజ్ ఉండటం అనేది చాలా అవసరం హీరోకి. ఓకే. అది వర్కౌట్ అయింది కాబట్టి కరెక్ట్ ల్యాండింగ్ సినిమానే ఇది. లాంచింగ్ బాగుంది. ఓకే. లాంచింగ్ బాగుంది, పర్వాలేదు, డబ్బులు వచ్చేస్తాయి. అశ్విని దత్ గారు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. కృష్ణ గారి థర్డ్ జనరేషన్ ప్రాపర్గానే ల్యాండ్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్టులు ఎలా డిజైన్ చేసుకుంటారు అనేది చూడాలి. ఓకే. 2-3 బెటర్ డైరెక్టర్ల చేతుల్లోకి వెళ్ళిపోతే నడిచిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ.